హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్తో గర్ల్స్ సమ్మర్ టాప్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం తీసుకున్నటువంటి క్లాత్ని నీట్గా పరుచుకొని 1 ఫోల్డ్ వేసుకోండి. ఓపెన్ సైడ్ అటువైపు ఉండాలి, క్లోజింగ్ వైపు మన వైపు ఉండేలాగా క్లాత్ని పరుచుకోవాలండి. సో దాని మీద మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసి టోటల్గా 4 ఫోల్డ్స్ వస్తాయి. ఇక్కడ క్లాత్ ఓపెన్ అటువైపు ఉండాలండి. సో ఇప్పుడు ఫస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ నేను టాప్ లెంత్ వచ్చేసి 26 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మనకి కుట్ల కోసం అని తీసుకోవాలి. అంటే టోటల్గా 27 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. సో లెంత్ వరకు మార్కింగ్ చేసేసుకొని కట్ చేయాలండి ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్ని స్లీవ్స్ కోసమని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందామండి. ఇప్పుడు నేను కుట్టబోయే టాప్ బోట్ నెక్ కాబట్టి షోల్డర్ లెంత్ 7.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ బోట్ నెక్కి షోల్డర్ అనేది ఎంత వస్తుందో ఆర్మ్ హోల్ కూడా సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి. అంటే 7.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ అండి. సో ఆర్మ్ హోల్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఈ విధంగా వీడియోలో చూపించిందాం కదా, అలా ఒక బాక్స్ లాగా అనేది మార్జిన్ చేసుకోండి. సో ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మన ఆర్మ్ హోల్ లైన్కి డ్రా చేసుకున్నాం కదా 7.5 ఇంచెస్. సో అక్కడ 3.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి డౌన్కి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంటే మీకు ఆర్మ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకుందాము. నేను ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర నెక్ విడ్త్ తీసుకుంటున్నాను. అదేవిధంగా నెక్ డీప్ కూడా మార్కింగ్ చేసుకుందామండి. ఈ డ్రెస్కి నెక్ డీప్ 3.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇంకొంచెం పైకి కావాలి మాకు బోట్ నెక్ అనుకునే వాళ్ళు 3 ఇంచెస్ దగ్గరైనా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నెక్ విడ్త్ డీప్ రెండింటిని కలుపుతూ ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ అనేది మనం ఇలా రౌండ్గా తీయకండి, కింది నుంచి పై వైపుకి కొంచెం కొంచెంగా క్రాస్గా వెళ్తూ ఈ విధంగా బోట్ షేప్లో డ్రా చేసుకోండి నెక్ లైన్. నెక్స్ట్ చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్కి షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకు 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. సో ఈ టాప్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్. అంటే 36 డివైడెడ్ బై 4 9 ఇంచెస్. సో 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్. ఆ తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ స్టిచెస్ కోసమని వదిలేసుకోవాలి. నెక్స్ట్ వెస్ట్ లూజు. సో షోల్డర్ వైపు నుంచి కింది వైపుకు 15 ఇంచెస్ దగ్గర వెస్ట్ లూజ్ వస్తుంది. సో 15 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ వెస్ట్ లూజ్ తీసుకోండి. అంటే ఈ టాప్కి వెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్. సో 32/4 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హిప్ లూజు అంటే సేమ్ మళ్ళీ షోల్డర్ నుంచి కింది వైపుకు 20 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. సో టాప్కి హిప్ లూజు 40 ఇంచెస్. అంటే 40/4 10 ఇంచెస్. సో 10 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు చెస్ట్ లూజు, వెస్ట్ లూజు, హిప్ లూజు ఈ మూడింటిని కలుపుతూ ఇలా మనము ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. కర్వ్ లాగా వస్తుంది ఈ లైన్ మనకి. సో నేను డ్రా చేసేస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. మ్యారేజెస్కి కానీ మనం ఏమైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్గా ఇలాంటి కలంకారీ బ్లౌజ్ పీసెస్ని మనకి ఇస్తున్నారండి. సో అలాంటి బ్లౌజ్ పీసెస్ ఉన్నప్పుడు వేస్ట్ కాకుండా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా చిన్న చిన్న టాప్స్ కుట్టేసి వేసేయండి. చాలా ముద్దుగా ఉంటుంది, ప్లస్ వాళ్ళు కంఫర్ట్ కూడా ఫీల్ అవుతారు ఇలా కాటన్ టాప్స్తో. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. సో ఈ షోల్డర్ డౌన్లో మనం మార్కింగ్ చేసుకున్న పాయింట్ని నెక్ నుంచి ఇక్కడికి క్రాస్గా ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసుకొని డౌన్ తీసుకోవాలి. సో ఫైనల్గా మనం కటింగ్స్ ప్రకారం మార్కింగ్ పూర్తయిపోయింది కదండి. సో ఇప్పుడు నీట్గా టాప్ని కట్ చేసుకోవాలి.
టైలరింగ్లో మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి ఇలాంటి టాప్స్ చాలా ఈజీగా మనము ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 20-25 మినిట్స్ కష్టపడితే చాలండి, కటింగ్ స్టిచ్చింగ్ రెండు పూర్తయిపోతాయి. సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ డీప్ కూడా తీయాలండి. జస్ట్ కొంచెం లోతుకి మనం బ్లౌజెస్కి ఎలా తీస్తామో అదే విధంగా కూడా ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ తీసేసుకోండి. సో ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ రెండు వచ్చేసాయి కదా. నెక్స్ట్ స్లీవ్స్ కటింగ్ అనేది చేసుకుందాము. సో స్లీవ్స్ కోసం మన దగ్గర మిగిలిన క్లాత్ ఉంది కదా, సో ఆ క్లాత్ని ఈ విధంగా మళ్ళీ 4 ఫోల్డ్స్గా వేసుకోండి. ఇక్కడ స్లీవ్ లెంత్ వచ్చేసి నాకు 10 ఇంచెస్ వచ్చేసింది. సో క్లాత్ కూడా 10 ఇంచెస్ ఉంది కదండి, చూడండి ఒకసారి. సో 10.5 ఇంచెస్ ఉంది. స్లీవ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి, అలాగే స్లీవ్ విడ్త్ కూడా మార్కింగ్ చేసుకొని సీమింగ్ అలవెన్సెస్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకోవాలి. సో ఇప్పుడు పైన నుంచి కింది వైపుకు స్లీవ్ అనేది మార్కింగ్ చేసుకునేసి మనము రౌండ్గా కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్ స్ట్రైట్ లైన్ తీసేసుకొని అక్కడి నుంచి కింది వైపుకి క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్లీవ్ లెంత్ కూడా కట్ చేసేసుకున్నామంటే టోటల్గా మనకి కటింగ్ పూర్తయిపోయినట్లే అండి. స్లీవ్ సెంటర్లో చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. మన కటింగ్ పూర్తయిపోయింది. స్లీవ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పీస్. సో నెక్స్ట్ స్టిచ్చింగ్కి వెళ్దాము. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తాము. సో ఇది మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి క్లాత్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్గా ఇది నెక్ స్టిచ్ చేసుకుందాము. సో ఈ నెక్ స్టిచ్ చేసుకోవడానికి నేను క్లాత్లు అనేది క్రాస్గా కట్ చేసి తీసి పెట్టుకున్నానండి. నేను ఎక్స్ట్రా వైట్ క్లాత్ తీసుకున్నాను, ఎందుకంటే టాప్ అయితే నాకు ఏం మిగలలేదు. ఈ క్లాత్ తీసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఈ విధంగా నెక్ మీద పెట్టేసి జస్ట్ కొంచెం వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలండి. సో నెక్ చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇట్లా మధ్యలో కట్ మార్క్స్ పెట్టుకుంటే నెక్ టర్న్ చేసినప్పుడు ఫినిషింగ్ వస్తుంది. మళ్ళీ ఈ పైన క్లాత్ని జస్ట్ 1 ఫోల్డ్ వేసి దాని మీద కూడా ఒక స్టిచ్ వేసుకోండి. కావాలంటే మీరు క్యాన్వాస్ వేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. నేను ఏమంటే జస్ట్ సింపుల్గా అంత అవసరం లేదనేసి మామూలుగానే స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తంగా ఉన్నటువంటి క్లాత్ని అంతా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపుకి మార్చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది నీట్గా కూర్చుంటుంది కూడా. సేమ్ మనం క్యాన్వాస్ వేస్తే ఎలా అయితే కూర్చుంటుందో నెక్, అదే విధంగా కూడా నెక్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మీకు చూస్తేనే అర్థమైపోతుంది చూడండి, ఈ నెక్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. చాలా నీట్గా వచ్చింది నెక్. ఇప్పుడు నేను ఒక పార్ట్ తీసుకున్నాను కదా, సో అదే విధంగా కూడా బ్యాక్ పార్ట్ కూడా నెక్ స్టిచ్ చేసుకోండి, బోట్ నెక్. ఇక నేను 2 నెక్లు కూడా స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. సో మనకి బ్యాక్ పార్ట్ని ఇలా వెనక్కి టర్న్ చేసేసుకొని 2 షోల్డర్స్ని కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ 2 వైపులా కూడా షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ స్లీవ్స్ కుట్టుకోవాలి. ఈ స్లీవ్స్ కోసం మనం ఇందాక ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ డీప్ అనేది తీసాం కదా, అదే విధంగా స్లీవ్స్ కూడా ఆర్మ్ హోల్ డౌన్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. స్లీవ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ తీసుకున్నాం కదా, సో అది ఫ్రంట్కు వచ్చేలాగా చూసుకొని హ్యాండ్ని అనేది ఒకసారి సెట్ చేసుకునేసి స్టిచ్ చేసుకోవాలి. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పానండి, స్లీవ్స్ జాయింట్ ఎప్పుడైనా సరే మీరు సెంటర్లోంచి స్టార్ట్ చేసుకున్నారంటే స్లీవ్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలాగే స్టిచ్ చేసుకోండి మీరు. సో స్లీవ్ ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. జాయిన్ చేయడం అయిపోయింది కదా, సో అదే విధంగా ఇటువైపు స్లీవ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. సో నేను 2 సైడ్స్ స్లీవ్స్ కూడా అటాచ్ చేసేసాను. ఇక్కడ స్లీవ్స్ 2 జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం టాప్ని వెనక వైపు రివర్స్ చేసేసి సైడ్ జాయిన్ చేసుకోవాలండి. మనం తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ ప్రకారము స్లీవ్ లూజు, చెస్ట్ లూజు, వెస్ట్ లూజు, హిప్ లూజు, సో ఈ 3టిని కలుపుతూ స్టిచ్ వేసుకోండి. పైనుంచి కింది వరకు కూడా సైడ్ జాయింట్ అనేది చేసుకోండి. అదేవిధంగా రెండవ వైపు కూడా సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ నీట్గా కట్ చేసుకోండి.
2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత కింది వైపు సైడ్ స్లిట్స్ ఉన్నాయి కదండి కట్స్. సో ఈ కట్స్ను కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకొని కట్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇలాంటి టాప్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు సైడ్ కట్స్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా కింది వైపు జస్ట్ ఒక చిన్న కర్వ్ అనేది డ్రా చేసుకుని రౌండ్ షేప్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. అలా కూడా లుక్అవుట్ ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ టాప్స్. 2 వైపులా కూడా సైడ్ కట్ స్టిచ్ చేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు చివరిగా కింది వైపున మనకి ఫినిషింగ్ ఇవ్వాలండి. అంచులు అనేది ఇలా సన్నగా డబల్ ఫోల్డ్ చేసుకొని అంచులు కుట్టేసుకోవాలి. చాలా ఈజీగా త్వరగా స్టిచ్ చేసుకోవచ్చండి. నాకు ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా జస్ట్ 15 మినిట్స్లోనే పూర్తయిపోయిందండి. అదేవిధంగా ఇంకొక వైపు క్లాత్ కూడా చివరన ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ పీసెస్ 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి 2 పట్టి చూసుకునేసి కుట్టు వేసుకోండి. లేదంటే ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక పీస్ ముందుకి ఒక పీస్ వెనక్కి వచ్చినట్లు ఉంటుందండి మనకి. చాలా ఈజీగా సమ్మర్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించానండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.